ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని, వారి సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కార మార్గం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను అర్జీ రూపంలో తీసుకొచ్చారు. ప్రజల సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ సానుకూలంగా విని ఆయా శాఖాధిపతులను సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, వారి సమస్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కార మార్గం చూపాలని దిశానిర్దేశం చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ప్రజలు తమ అర్జీలను తీసుకురావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్రతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కోదండ రామిరెడ్డి, రామ్మోహన్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అందరికీ నమస్కారం అండి. నేను ధ్యానచంద్ర, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మీ అందరికీ తెలిసినట్లు ప్రతి సోమవారం మనం జరుగుతున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, దీని కింద మనము గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది కలెక్టరేట్లో తీసుకుంటాము. సో లాస్ట్ వీక్ అయితే దాదాపుగా 204 పిటిషన్స్ వచ్చినాయి. 204 పిటిషన్స్లో 203 అంటే ఆల్మోస్ట్ 99.9% మనం క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఒక 12 కేసెస్ రీఓపెన్ చేసినాము. సో ఎక్కడెక్కడ పిటిషనర్ అనేవాడు సాటిస్ఫైడ్ లేదో మళ్ళీ రీఓపెన్ చేయవచ్చు. రీఓపెన్ చేస్తే మళ్ళీ ఒకసారి పిటిషనర్ దగ్గర వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి వాళ్ళ పిటిషన్ మళ్ళీ విని వాళ్ళకి కన్విన్సింగ్గా మనం చేయడం జరుగుతుంది. ఈ 12 కేసెస్ కూడా చూస్తే చాలా వరకు సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ కోర్టులో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్లో మనం డిసిషన్ తీసుకోలేము అనే పరిస్థితుల్లో మాత్రమే పెండింగ్ ఉంటాయి. అలాగే ఈరోజు దాదాపుగా ఇప్పుడు దాకా ఒక 120 అప్లికేషన్స్ రావడం జరిగింది. మేజర్లీ మనకి చూస్తే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ దట్టు 22 కేసెస్ ఉండొచ్చు. అలాగే రీసర్వే అంటే సర్వే చేయించాలి అని ఒక కోరికతో చాలామంది వస్తున్నారు. అలాగే కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అలాగే మనకి కొన్ని రేషన్ కార్డ్ సంబంధించిన ఇష్యూస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతూ ఉంది. హవెవర్ మనకి ఇక్కడ ఒక సెల్ పెట్టుకున్నాము. కంటిన్యూస్లీ మనకు అప్డేట్ చేస్తూ రోజు కూడా ప్రతి జిల్లా అధికారి కూడా మన కలెక్టరేట్ స్థాయిలో ఏమైనా పిటిషన్స్ వస్తే జిల్లా స్థాయి అధికారినే డైరెక్ట్లీ పిటిషనర్ దగ్గర వెళ్ళి వాళ్ళ మాట విని సాల్వ్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ విఆర్ఓ స్థాయిలో లేదంటే మండల స్థాయిలోనే అన్ని గ్రీవెన్సెస్ సాల్వ్ అయిపోవాలి. బట్ జిల్లా స్థాయిలో వచ్చి కలెక్టర్ గారిని కలుస్తున్నారు అంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా స్థాయి అధికారి కూడా కింద వెళ్ళి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచడానికి అనేది మనం చాలా చర్యలు తీసుకుంటున్నాము. 1 or 2 కేసెస్ హియర్ అండ్ దేర్ ఏమైనా వాళ్ళు మళ్ళీ రిపిటేషన్ వస్తే లాస్ట్ టైంకి ఈ టైంకి రిపిటేటివ్ కేసెస్ చూస్తే ఒక 3 మాత్రమే రావడం జరిగింది. మళ్ళీ అది మా లెవెల్లో మాట్లాడి సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. సో విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. థ్యాంక్ యూ.